స్పీడ్గా చెప్పేస్తే ఏలియా విధురాల దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? ఏమండి, ఫస్ట్ నాకు ఇవ్వు, తర్వాత నీ బిడ్డలకి ఇవ్వు అంటాడు. అంటాడా? అప్పుడు నీ జీవితంలో గిన్నె నిండి పొంగి పొరలే ఆశీర్వాదాలు వస్తాయి అంటాడు. నా సూపర్ న్యాచురల్, హౌ కెన్ దట్ హ్యాపెన్? చిన్న రొట్టె ముక్క ఎలాగే అందరికి పంచుతాడో అనుకోలేదు. కానీ తను దైవ సేవకుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మింది, మాట పైన విశ్వసించింది. ఒకటే పని చేసింది ఏంటో తెలుసా? తను చెప్పినట్టుగా చేసింది. ఏమండి, తన బ్రతుకు దినములు దీవించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. My dear brother and sister, today, I want to tell you something very interesting. Today I want to tell you something interesting. We serve an omnipresent, omnipotent, and omniscient God. The one who knows the plans He has for you. మన జీవితంలో జరగబోయేది సమస్తము ఆయనకి ఎరిగిన దేవుడు ఆయన. నీకేం కావాలో ఏం వద్దో ఆయనకు ముందుగానే తెలిసిన దేవుడు ఆయన. Today, He knows the very hairs of your head. నీ యొక్క జుట్టు కూడా ఆయనకు లెక్క ఉంటుందంట. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. He can wipe every tear. Revelation chapter 21 verses 4. He can hear your cry. Psalms chapter 34 verses 17. He can turn your mourning into dancing. Psalms chapter 30 verses 11. And His name is Jesus Christ. Hallelujah. My dear brother and sister, today I want to remind you, I stand in faith and I prophetically declare that 2025 will be a year of divine favor for JFTC. A year of supernatural breakthrough, open doors and unmerited blessings, because this is the word that God is giving to all of us. Shall we open to Psalms chapter 5 verses 12? కీర్తనలో 5:12. అందరూ ఓపెన్ చేశారా? I want you to claim this promise from today onwards. When you sit for job, when you sit for offices, నువ్వు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు దేవుని యొక్క కృప నీ జీవితంలో పనిచేయాలి. ఆమేన్. చదవండి ఒకసారి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతుని ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చాలండి. నీవు దయతో కప్పెదవు. దయ అంటే ఏంటో తెలుసా చెల్లి, సిస్టర్? తెలుసా ఏంటో తెలుసా? ఏమంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఎక్కడ నిలబడినప్పుడు కూడా నీ పక్కన వైఫై లాగా పనిచేస్తూ ఉంటుంది దయ. నీ ఎక్కడ నిలబడినాక నీ జీవితంలో ఆశీర్వాదంగా పనిచేస్తూ ఉంటుంది దయ. ఎక్కడున్నప్పుడు కూడా నీ పక్కనే దేవుడి యొక్క గ్రేస్ విల్ హెల్ప్ యూ. When you speak, the grace of God will surround you. When you sit, the grace of God will help you. When you stand, దేవుడి యొక్క ఫేవర్ నీ జీవితంలో కార్యాలు చేయబోతూ ఉంది. Receive it and believe it in the name of Jesus. Hallelujah. Favor can change your life. And I strongly believe that, if you proclaim, if you trust and believe and declare this over your life, for the Lord God is the sun and shield, He will bestow favor and honor in your life. Amen. Hallelujah. దేవుడు నీ జీవితంలో ఘనత ఇచ్చి దీవించబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. నీ జీవితంలో దేవుడి యొక్క ఫేవర్ పనిచేయాలి అంటే పాతవి విడిచిపెట్టే. పాతం అంటే ఏంటి చెప్పండి? ఎంతమంది పోయిన సంవత్సరం బైబిల్ చదివారండి? నేను కళ్ళు మూసుకుంటా, చెయ్యి పెడుతుంది. అట్లీస్ట్ దేవుడు చెప్పండి, ఎంతమంది బైబిల్ చదివారమ్మా? ఎంతమంది చదివారు? మనం ఎన్నో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాం, అది ఇది చేసేస్తాం, అవి చేస్తాం. ఎంత బైబిల్ చదివారు మీరు? వాక్యం ఉందా మీ జీవితంలో? ప్రార్థన అనుభవం ఉందా? రోజుకి 1 గంటన్నా ప్రార్థనలో మోకాల అనుభవం చేయగలుగుతున్నారా? ఒక రోజన్నా ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తున్నారా? ఇదిగో ప్రభు, నా ఆత్మీయ స్థితి నాయన, పడిపోతున్నా, నిలబెట్టు నాయన అనే ఉద్దేశంలో ఉందా? రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఎంతమంది పోయిన సంవత్సరాల రెజల్యూషన్ ఫుల్ఫిల్ అయ్యి ఊరుకున్న? అసలు రెజల్యూషన్ లేవులో మాకు వచ్చినామా లేదా టిక్ మార్క్ పెట్టుకున్నామో పోయినామా ఇంటికి. ఇంకా రెజల్యూషన్ అంటే ఏందన్నా? మాకు ఏం మాట్లాడుతున్నామన్నా? 12:30 అయింది, ఇంటికి పంపించవచ్చు కదా మాకు. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, అందరు కాల్ చేస్తున్నారు, మాకు ఏంది గోవా, రైట్ అని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఈరోజు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టు ఆల్ ఆఫ్ యూ, మై బ్రదర్ అండ్ సిస్టర్, today is the day for change in your life. You change,
you receive your blessings. Hallelujah. Today is just a year. One more year la కడిగి పెట్టాం. చాలా కృప కలిగిన సంవత్సరంలో కడిగి పెట్టాం. Things will change, things will happen. నీ జీవితంలో క్రియలు జరుగుతాయి. ఎప్పుడు నువ్వు మారితేనే. నువ్వు మారకపోతే 2026 వస్తుంది, 2030 వస్తుంది. నువ్వు ఇలానే ఉంటావు, నేను ఇలానే ఉంటాను, ఇక్కడే ఉంటాం. హల్లెలూయా. When you submit your life and leave your past and don't look back, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నాను అన్నప్పుడు ఎడారిలో నా దేవుడు త్రావలిస్తాడు. హల్లెలూయా. ఏ సముద్రంలో నీ ముందుకు రాలేవు. ఈరోజు ప్రియమైన సహోదరు, దేవునికి నీ జీవితం అప్పచెప్పు, దేవుడు నీ జీవితాన్ని కడతాడు. హల్లెలూయా. The only prayer for all of you is, when you stand, when you speak, let the mercy of God surround you. హల్లెలూయా. ప్రియమైన సహోదరా, ఇప్పుడు వాగ్దానం తీసుకుంటూ ఉన్నాం. ఎవరికి చాలా మంది వాగ్దానాల కోసం వచ్చారు. వెరీ గుడ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇట్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వి ప్రేడ్, ఫాస్టింగ్ ఉన్నాము, ప్రార్థన చేసాము. నేను ఫాస్టింగ్ ప్రేయర్ చెప్పాను. చాలా మంది యవనస్తులు రాలా, నాకు తెలియదు ఎందుకో. మరి చాలా మంది యవనస్తులు రాలేకపోయారు, నాకు తెలియదు. కుటుంబాలు చాలా మంది వచ్చాయి. అంటే మీకు భక్తి లేదా, భయం లేదా? ఉపవాసం ఉండాలి, వాక్యంలో ప్రార్థనా జీవితంలో నేను గడపాలి అని లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం యూజ్? మీరు ఆలోచించింది ఈరోజు మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రార్థనతోనే నీ జీవితం కట్టబడాలి. ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండాలి, మోకాల వంగాల, దేవుడి దగ్గర సాష్టాంగపడాల. దట్స్ వేర్ యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. మై డియర్, నువ్వెన్ని చేసినప్పుడు, బయట ఎంత ఘనంగా ఉన్నప్పటికీ కూడా, దేవుని సన్నిధి నీలో లేకపోతే కూడా అవన్నీ కూడా పైన లైట్లు లాగా వెలుగుతాయి. సమయం వచ్చినప్పుడు ఎలాగో నీ జీవితం కూడా అలానే ఉంటుంది. పైకి మాత్రం పచ్చ కనపడుతున్నామేమో. My dear brother and sister, today I want you to tell you something very interesting. When we pray today, close your eyes. ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క వాగ్దానాలు తీసుకోండి. ఇదేదో తీసుకొని నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని